ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలమాంసంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠమాసం. ఈరోజు తిథి నిజ జ్యేష్ఠ బహుళ విధియ, ఉదయం 7:54 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ, ఉదయం 8:37 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఈనాటి పంచాంగాన్ని అనుసరించి ఈరోజు గురువారము, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. ఆర్థికపరమైన విషయాలలో కలుగుతున్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా మీరు అధిగమిస్తూ ఉంటారు. అలాగే శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న, నూతన వ్యాపారాల గురించి ఆలోచిస్తున్న వీటికి సంబంధించి కూడా అనుకూలత అనేది మీకు కనపడుతూ ఉంటుంది. మొత్తం మీద ఈరోజు అన్ని రాసుల వారికి కూడా అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు వృషభంలో సంచారము, రవి మిథునంలోను, గురు శుక్రులు కర్కాటకంలోను, బుధుడు వక్రగతిలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నారు. కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే అనుకుంటున్న పనులలో సానుకూలత అనేది మీకు కనపడుతూ ఉంటుంది. అలాగే వృత్తి రీత్యా, వ్యాపార రీత్యా పడుతున్న శ్రమకి మంచి ఫలితం కూడా ఈరోజు మీకు గోచరిస్తూ ఉంటుంది. ఇక మేషరాశికి చెందిన అశ్విని నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే చికాకులు అనేవి కలుగుతున్నా వీటన్నిటినీ కూడా ఎదుర్కొనేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి మీరు వాయిదా కోరేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక భరణి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే భరణి నక్షత్రం వారికి మాత్రం సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరగటము, గౌరవ మర్యాదలు పెరగటం ఇవి కనపడుతున్నాయి. రాజకీయ నాయకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. గృహ నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో వాటి వైపు మీరు దృష్టి సారించేందుకు అవకాశం కూడా గోచరిస్తోంది. ఇక కృతికా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే కృతికా నక్షత్రం వారికి మాత్రం బంగారం వర్తకులు ఎవరైతే ఉంటారో వీరికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా ఆర్థిక పురోగతి అనేది గోచరిస్తోంది. వ్యవసాయదారులకి ఆర్థికంగా సహాయం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుణ్ణి దర్శించుకోవటం, స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి శ్రమ, కుటుంబము, ఆర్థికపరమైన విషయాలు వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో మాత్రం ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక వృషభ రాశికి చెందిన కృతికా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంది. దీంతో పాటు ఖర్చులు అదే విధంగా కనపడుతున్నాయి. అలాగే వస్త్ర వ్యాపారస్తులకి మాత్రం అనుకూలత అనేది గోచరిస్తోంది. రోహిణి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే సినీ కళా రంగాలలో ఉన్న వారికి ఆదరాభిమానాలు పెరిగే అవకాశం, ఆర్థిక అనుకూలత ఇవి కలుగుతూ ఉంటాయి. దీంతో పాటు ఇతర వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి నిదానంగా పనులు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇక మృగశిర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మాట పట్టింపులకి పోకూడదు. భాగస్వామ్య వ్యాపారాల వలన ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. దీంతో పాటు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తిని ధ్యానం చేసుకోవటం, స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి శ్రమ అధికంగా ఉంది. ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతోపాటు ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఇక మిథున రాశికి చెందిన మృగశిర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మృగశిర నక్షత్రం వారు మాత్రం ఆర్థికపరమైన విషయాలలో వీరికి అనుకూలత అనేది గోచరిస్తున్న ఖర్చులు అధికంగా ఉన్నాయి.
కోర్టు విషయాలలో సానుకూలత కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆరుద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆరుద్ర నక్షత్రంలో ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి అనుకూలమైన మార్పులు అనేవి కనపడుతున్నాయి. స్థానచలనంతో పాటు అదనపు బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు కూడా వీరికి గోచరిస్తూ ఉంటాయి. ఆర్థిక అనుకూలత కూడా వీరికి కనపడుతోంది. ఇక పునర్వసు నక్షత్రం వారికి ఆధ్యాత్మిక చింతన భావన పెరగటం, సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచించటం, ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించటం, పాత బకాయిలు రుణాలు ఇవి తీర్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. మిథున రాశి వారు ఈ రోజు రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 8. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్న ఖర్చులు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి. దీంతో పాటు ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక కర్కాటక రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలలో సానుకూలత, సంతానానికి అనుకూలమైన స్థితిగతులు, ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. పుష్యమి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వీరికి మాత్రం పనులు నెమ్మదిగా పూర్తవుతాయి. అలాగే ఆధ్యాత్మిక రంగాలలో ఉన్న వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. విద్యా సంస్థలకు సంబంధించిన వారికి కూడా మార్పులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఆశ్లేష నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అనుకున్న పనులు నెమ్మదిగా పూర్తవుతాయి. దీంతో పాటు ఖర్చులను అధిగమించేందుకు ప్రయత్నించాలి. ముఖ్యంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈ రోజు కృష్ణుణ్ణి ఆరాధన చేయటం, స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం ఆర్థిక పరమైన విషయాల్లో వీరికి ఈ రోజు అనుకూలత గోచరిస్తోంది. నూతన వ్యక్తులు పరిచయం అయ్యే అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. ఇక సింహరాశికి చెందిన మఖా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే కుటుంబము, కుటుంబ శ్రేయస్సు, తల్లిదండ్రుల ఆరోగ్యము వీటిపైన ఎక్కువగా మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. మీరు అనుకున్న దానికి జరుగుతున్న దానికి మార్పులు అనేక రకాలుగా ఉండటం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక పుబ్బా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆర్థికంగానూ అలాగే ఉద్యోగపరంగానూ కూడా ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఉత్తరా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఉత్తరా నక్షత్రం వారికి మాత్రం ఆర్థికంగా అనుకూలత అనేది ఉంది. సంతానము వారి అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక సింహరాశి వారు ఈ రోజు హయగ్రీవ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 6. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యారాశికి చెందిన ఉత్తరా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఉత్తరా నక్షత్రం వారిలో కాంట్రాక్ట్ పనులు చేసేవారు, బిల్డర్సు లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీరికి అనుకూలత అనేది కనపడుతోంది. వీటితో పాటు ఆర్థికంగా కూడా సానుకూలమైన మార్పులు కనపడుతున్న ఖర్చులు కూడా అదే విధంగా వీరికి ఉండబోతున్నాయి. ఇక హస్త నక్షత్రం వారికి మాత్రం వీరికి అనేక విషయాల్లో మంచి మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. అలాగే ఇతర వ్యాపార రంగాలలో ఉన్న వారికి ఆర్థిక అనుకూలత, ఫైనాన్స్ రంగాలలో ఉన్న వారికి మంచి మార్పులు, దీంతో పాటు పేరు ప్రఖ్యాతులు రావటము ఇవి మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. చిత్తా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే కళాకారులకి, సినీ రంగాలలో ఉన్నవారికి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. కన్యారాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలత గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా పెద్దగా మార్పులుండే అవకాశాలైతే కనిపించటం లేదు. తులారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే పెట్టుబడులు లాంటివి పెట్టేందుకు ఎక్కువగా మీరు ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉంటారు. విద్యార్థులు అనవసరపు విషయాలపైన ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కూడా చూపిస్తూ ఉంటారు. ఇక స్వాతి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్యం విషయాల్లో మెలకువ అవసరం. విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించాలి. అలాగే కుటుంబ సభ్యుల ధోరణి మీకు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి అధిక శ్రమ అనేది కలుగుతూ ఉంటుంది. ఇక విశాఖ నక్షత్రం వారికి పరిశీలించినట్లయితే
బంగారము, వెండి, వస్త్రాల వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మీ శ్రమకు తగిన ఫలితం అనేది లభిస్తూ ఉంటుంది. విద్యార్థులు కూడా విద్య పట్ల ఏకాగ్రతను కనపరిచే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవుడి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఆర్థిక విషయాలలోనూ ఉద్యోగ వ్యాపార పరంగానూ అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశికి చెందిన విశాఖ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే అనవసరపు ఖర్చులు అనేవి వీరికి గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయం వలన వీరికి అనుకూలత అనేది కూడా గోచరిస్తోంది. ఇక అనురాధ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మీ అభిప్రాయానికి గౌరవం పెరుగుతుంది. స్థానచలనము, బదిలీలు, నూతన వ్యాపారాభివృద్ధి గురించి ఆలోచిస్తుంటే అందులో అనుకూలత, అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. ఇక జ్యేష్ఠ నక్షత్రం వారికి కూడా హఠాత్తుగా మార్పులు చేర్పులు అయితే కనపడుతున్నాయి. అయితే ఈ మార్పులు చేర్పుల విషయంలో మాత్రం ఉద్యోగరీత్యా అయినా, వ్యాపార రీత్యా అయినా, వివాహమైనా, ఇలాగ ఏ అంశం గురించి మీరు ఆలోచిస్తున్నా వీటికి సంబంధించి 1-2 సార్లు మీరు ఆలోచించి తగిన విధంగా మీరు నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే రావలసిన లేకపోతే మీరు చెల్లించాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచించే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి, దీంతోపాటు కుటుంబ సమస్యల గురించి కూడా మీరు ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. ధనురాశికి చెందిన మూలా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే కొత్త సమస్యలు అనేవి మీకు కలుగుతూ ఉంటాయి. వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. అలాగే ఇతరులతోటి కలిగిన అనుబంధాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే విద్యార్థులు, మహిళలు, దీంతో పాటు కిరాణా వ్యాపారస్తులు, మీరు చేస్తున్న ఎటువంటి వృత్తి అయినా దానికి సంబంధించి అనుకూలత అనేది గోచరిస్తోంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు లేదా వాటి గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. దీనికి సంబంధించి కొంచెం ఆటంకాలు లాంటివి కూడా కలుగుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే కుటుంబంలో చికాకులు మీకు అసహనాన్ని కలిగిస్తూ ఉంటాయి. ధనురాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే అనవసరపు ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇక మకర రాశికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వ్యాపారస్తులకి కొంత అనుకూలిస్తోంది. ఆర్థికంగా కూడా వీరికి సానుకూలమైన మార్పులు కనపడుతున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. ఇక శ్రవణ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మీరు మొదలుపెట్టిన ప్రతి పనిని సకాలంలో పూర్తి చేస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు లభించే అవకాశం కనపడుతోంది. ధనిష్ట నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే రచనా వ్యాసంగాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి మాత్రం అవరోధాలు అనేవి కలుగుతూ ఉంటాయి. దీంతో పాటు ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు రాఘవేంద్ర స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా వీరికి ఆవేశం ఎక్కువగా ఉండటం, దీని వలన పనులు ఆలస్యం కావటం లేదా అవ్వకపోవటం ఇలాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటన్నిటితో పాటు అన్ని రంగాలలో ఉన్న వారికి కూడా ఈరోజు అనుకూలత అనేది గోచరిస్తోంది.
ఇక కుంభరాశికి చెందిన ధనిష్ట నక్షత్రం వారు కోర్టు వ్యవహారాలకు సంబంధించి రాజీ ప్రయత్నాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే అయిన వారి దగ్గర నుండి లేదా మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి శుభవార్త వినే అవకాశం కూడా కనపడుతోంది. ఇక శతభిష నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే శతభిష నక్షత్రం వారికి ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. దీంతో పాటు స్థానచలనము, బదిలీలు వీటి గురించి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక పూర్వభాద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనేవి కొనసాగిస్తూ ఉంటారు. దీంతో పాటు వ్యాపారస్తులకి అనుకూలత అనేది గోచరిస్తోంది. ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే భూగృహ సంబంధ విషయాలలో సానుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాయిదా పడే అవకాశాలు కనపడుతున్నాయి. మీనరాశికి చెందిన పూర్వభద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయాల్లో మాత్రం కొంచెం శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఇతరులతోటి ఘర్షణ పెరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే జీవిత భాగస్వామితోటి అనవసరపు తగువులు కలిగే అవకాశం గోచరిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. వీటన్నిటితో పాటు మీ ఆరోగ్యపరమైన విషయాలలో కూడా లేదా ఆరోగ్య సంబంధంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇక రేవతి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవి ఫలించే అవకాశాలు కూడా మీకు కనపడుతుంటాయి. మార్పులకి అవకాశం అనేది గోచరిస్తోంది. మీనరాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి శ్లోకాలను చదువుకోవటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా దక్షిణామూర్తి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. గురువారం సందర్భంగా నవగ్రహాల్లో గురువు అనుకూలించాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. గురువారం రోజు గంధం బొట్టును నుదుటన ధరించడం ద్వారా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే పసుపు రంగులో ఉన్నటువంటి అరటిపళ్ళు, తీపి పదార్థాలు గురువారం ఎవరికైనా పంచిపెడితే గురుగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకొని గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. బంగారు ఆభరణాలు గురువారం ధరించడం ద్వారా కూడా గురుబలం పెరుగుతుంది. ఎందుకంటే జ్యోతిష శాస్త్రపరంగా గురువు బంగారానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. బంగారు ఆభరణాలు ఎక్కువగా గురువారం ధరిస్తే కూడా గురుబలం పెరుగుతుంది. అలాగే గురువారం రోజు నుంచి ప్రారంభించి వరుసగా 8 రోజులు ఏదైనా దేవాలయానికి వీలైనంత పసుపు సమర్పించినా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే గురువారం ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవటం ద్వారా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సమస్తమైనటువంటి ఆహారం ఎక్కడి నుంచి వస్తోంది? మనం చిన్నప్పుడు చదివాం కదా, కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆకులలో పత్రహరితం ఏర్పడుతోంది అని. సూర్యరశ్మి వలన మొక్కలన్నీ పెరుగుతున్నాయి. సూర్యరశ్మి లేకుండా ఇంట్లో పెడితే మొక్క చచ్చిపోతుంది. సూర్యరశ్మి వలన పంట పండుతోంది. ఇంతమంది అన్నం తింటున్నారు. చంద్రుని యొక్క కాంతి వలన ఓషధులు ఏర్పడుతున్నాయి. ఓషధి అంటే ఒకసారి ఇంటికి తెచ్చి కొంతకాలం ఉంచి మళ్ళీ తీసుకెళ్లి భూమిలో పెడితే ఒక్క గింజ మీరేస్తే ఇన్ని రావాలి. అది అన్నపూర్ణ. ఒక ధాన్యపు గింజ తీసుకెళ్లి భూమిలో వేశారనుకోండి, అందులోంచి ఒక వరి మొక్క పుడితే దానికి వచ్చినటువంటి కంకుల్లోంచి మళ్ళీ ఇంత ధాన్యం వస్తుంది. ఒక్క గింజలోంచి మొక్క పుట్టి ఇన్ని కంకుల్లోంచి ఇంత ధాన్యం వచ్చేటట్టుగా మన కంటికి కనపడనటువంటి ఒక గొప్ప శక్తి ధాన్యపు గింజ యందు నిలబడి ఉండేటట్టుగా చేయగలిగినటువంటి ఓషధీ తత్వమును చంద్రకిరణముల ద్వారా ఆమె అనుగ్రహిస్తోంది. అందుకని పంట మళ్ళీ మళ్ళీ పండి అన్నం తినగలుగుతున్నాం. మొదటి పండిన ధాన్యమే కాదు, తర్వాత కూడా పండడానికి చంద్రుడు కారణమయ్యాడు. ఇప్పుడు ఆ సూర్యచంద్రులిద్దరూ ఆమె యొక్క స్తనములయ్యారు. ఆ ఇద్దరూ స్తనములై ఆమె లోకములనన్నీ
అన్నిటినీ కూడా పోషిస్తోంది. ఇప్పుడు ఎవరా తల్లి? అన్నపూర్ణ. ఇప్పుడు ఆమె అన్నపూర్ణ, నేను అన్నపూర్ణ స్తుతిని చేస్తున్నాను. ఆ తల్లి అన్నం పెడుతోంది, నాకు కాదు, మీకు కాదు, సమస్త ప్రాణులకు, అందరికీ అన్నం పెడుతోంది ఆవిడ అని చెప్పడానికి, ఆమె అన్నపూర్ణ అమ్మ అని చెప్పడానికి అమ్మలో ఉన్న ఏ అవయవముల నుండి స్రవించినటువంటి పాలు తాగి బ్రతుకుతున్నారో ఆ మాతృకా చిహ్నములను కీర్తించారు. అది ఎంత ఔదార్యం, ఎంత భక్తి, ఎంత గౌరవం. దాని ఆధారానికి అది మంగళప్రదత్వం, అది శుభప్రదత్వం. అందుకని ముత్యాలహారాన్ని ఆధారం చేశారు. నాకు ముత్యాలహారం కనపడింది. ముత్యాలహారం వెనక అమ్మవారి యొక్క స్తనమండలం కనపడుతుంది. అవి మా అమ్మ, మా తల్లి. ఆ లోకమునకంతటికీ పోషకత్వం అక్కడి నుంచి వస్తోంది. అన్నపూర్ణ అన్న మాట ప్రతిపాదించడానికి శంకర భగవత్పాదులు ఇంత గొప్ప ధ్యానం చేయించారు. ఆమెకు మనకు ఉన్న అనుబంధమును ఆవిష్కరించారు. ఆమె లేని నాడు నీకు పోషణ ఎక్కడిది? ఆమె నీ తల్లి ఉసుమా, జగజ్జనని సుమా, జ్ఞాపకం పెట్టుకో సుమా, మాతృకా చిహ్నములు సుమా. అందుకని ప్రత్యేకంగా ఆ ముక్తాహార విడంబమాన బిలసద్వక్షోజ కుంభాంతరి. అయితే అందులో ఒక చమత్కారం. లోకంలో అమ్మ పాలు దేనికి పనికొస్తాయి? శిశువు బ్రతకడానికి పనికొస్తాయి. ఆ అమ్మ పాలు కేవలం బ్రతకడానికే కాదు, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం కూడా లేకుండా చేయడానికి పనికొస్తాయి. అంటే శాశ్వతమైన విడుదల ఇచ్చేస్తాయి. శాశ్వతమైన విడుదలకి ఏమని పేరు? ముక్తి అని పేరు. ముక్తి అంటే విడుదల. ఈ పాలు లోకమును పోషించడమే కాదు, భక్తి జ్ఞాన వైరాగ్యములను కూడా ఇవ్వగలవు.